అందరికీ నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. మన హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా మెయిన్గా గుళ్ళను టార్గెట్ చేసుకొని జరుగుతున్న దాడులు అనేది కూడా చూస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని ప్రజెంట్ మన సిటీ కష్టాల గురించి అయినా కానీ మిగతా అన్ని వాటి గురించి మనందరినీ మెయిన్గా మెజారిటీ ఎవరైతే మన దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ యూనిట్ చేయడానికి కూడా చలో బాలాపూర్ అని చెప్పేసి ఒక కార్యక్రమం అనేది కూడా మనం చేస్తున్నారు. మరి దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడైతే మనతో పాటు చిన్నయ్య గారి ఇందిర గారు, మరి బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు మెయిన్గా చలో బాలాపూర్ అని చేయడానికి గల రీజన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చలో బాలాపూర్ అనే కార్యక్రమం అనేది కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే హిందువుల తరపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా రాబోతున్నారు. అసలు ఎందుకు ఈ కార్యక్రమం అనేది చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ రోహింగ్యాలది ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వలస 2011లో రోహింగ్యాలు మన హిందూ దేశానికి వచ్చిర్రు. వలసగానే వచ్చి మొత్తం వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, వాళ్ళ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎక్కడ పోయినా వాళ్ళే ఉన్నారు. ఈ బాలాపూర్లో మాత్రం చాలా ఎక్కువగా ఈ రోహింగ్యాలు ఉన్నారు. దగ్గర వాళ్ళు 60,000 అని చెప్తున్నారు, కానీ 1,00,000కు పైగానే అక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది కేవలం మన హైదరాబాద్ బాలాపూర్ చుట్టూ. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ హిందూ అమ్మాయిలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళైతే ఒక్క అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వాళ్ళే తీసుకునేటట్టుగా, ఏజీ లిమిట్ అని కాదు, వాళ్ళ ఇంట్లో పని అబ్బాయిలాగా లేకపోతే కారు డ్రైవర్ లాగా అయ్యి చాలా అఘాయిత్యాలు అయితే చాలా జరుగుతున్నాయి. రోజుకొక్కటన్నా హిందూ అమ్మాయిని టార్గెట్గా చేస్తున్నారు. అది కూడా ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ లాగా చేసి వాళ్ళ చెల్లియో అక్కనో అని చెప్పి కూడా అట్లా కలిపి అట్లా చేయడం చాలా జరుగుతుంది. ఎంత చెప్పినా కూడా అమ్మాయిలు కూడా వినట్లేదు. ఎక్కువ ముస్లిం వాళ్ళలో చిక్కుకుంటున్నారు. దానికి మేము ఎన్నో కూడా ధర్నాలు కానీ చాలా చేసినాము. అదొకటి. మళ్ళీ గుడిలో కూడా మన రాత్రి టైంలో వాళ్ళు వచ్చి మొత్తం గూల కొట్టడం చేస్తున్నారు. ఈ మధ్యలో పురాణ పూలు ఒకటే అయింది, అది కూడా చాలా అయింది. దానికి 144 సెక్షన్ అని పెట్టారు. అదే మరి మసీదులు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది రంజాన్, మరి వాళ్ళు రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ పండ్లు కానీ ఏవైనా అమ్ముతున్నారు. అదే హిందువులకు ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ డ్రైవింగ్ ఒకటి, వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు, వాళ్ళ హెల్మెటే ఉండదు. మన వాళ్ళకేమో కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాలని లైసెన్స్ అని హెల్మెట్ అని అవన్నీ అడుగుతున్నారు. ఎందుకు? అది హిందువులని ఎందుకు చూపిస్తున్నారు ఆ మొగ్గు? ముస్లింలు ఎందుకు చూపించట్లేదు? అదే పాత బస్సులో మరి కరెంటు బిల్లు ఎంతో ఉంది, ఇప్పటికీ కూడా కొన్ని వేల కోట్ల దాకా ఉంది అంటున్నారు. మరి ఆ కరెంటు బిల్లు ఎందుకు చేస్తలేరు? అదే గరీబ్ వాళ్ళైనా వాళ్ళకు కరెంటు బిల్లు కట్టకుండా వాళ్ళకి కట్ చేస్తారు. ఒక్కరోజు కట్టకపోతేనే నెక్స్ట్ డే కంప్లైంట్ ఇస్తారు. అంటే ట్యాక్స్లు కట్టేదేమో మనం అనుభవించేదంతా వాళ్ళేమో 4-5 అంటున్నారు. మనమేమో మన హిందువులనేమో ఒకరిద్దరికే జీతం సరిపోతలేదని మనం చేస్తున్నాం. వాళ్ళు 4-5 కానీ ఇట్లా అమాయకులను మొత్తంగా అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారు. హిందువుల పైన మొత్తం అరాచకాలు కానీ అన్నీ ఒక్కటని కాదు, వాళ్ళు అన్ని అరాచకాలు చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా హోటల్లో కూడా ఉంచి నీళ్ళు ఇస్తారు. అదే ముస్లిం షాపులు వాళ్ళకేమో ముస్లిం రేట్లో వాళ్ళు ఇస్తారు. అదే హిందువుల వెళ్తే వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వరు. ఇప్పుడు చిన్న మెడికల్ షాప్లో జరిగింది. ఒక అబ్బాయి వెళ్ళి మెడిసిన్ అడిగాడంట. అడిగితే 500 mg డాక్టర్ రాస్తే 1000 mg ఇచ్చాడంట. ఇది ఏం కాదు సార్, మీకు ఇంతే, ఇది వాడొచ్చు, ఏం కాదు అన్నాడంట. ఆ అబ్బాయి మళ్ళీ దాన్ని ఇప్పుడు వస్తున్నాయి కదా అన్ని డాక్టర్స్ సజెషన్ తీసుకోవడం అట్లా చేస్తే ఇది అస్సలు వాడొద్దు, ఎవరు చెప్పారని చెప్పి అట్లా అడిగితే తర్వాత సమాధానము వేరే అయిందంట. ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు అని అడిగితే దానికి సమాధానం లేదు. ఇక అట్లా చిన్న విషయాలే, మెడికల్ షాప్ అనే కాదు చాలా విషయాల్లో కూడా హిందువులను యాపిల్ అమ్ముతారు, దాంట్లో నిరోధ మాత్రలని అప్పుడు పట్టుబడ్డారు. ఎవరేం చేయలే, గవర్నమెంటే చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మొత్తం కాన్ వాళ్ళకే ఇస్తున్నాడు కాబట్టి అది మొత్తం అదే అయిపోతుంది. కాబట్టి హిందువులలో ఇప్పటికైనా కూడా వాళ్ళు మేలుకోవాలి. వాళ్ళు ఇప్పటికైనా మన హిందూ ధర్మం గురించి, మన పిల్లల గురించి కూడా కనీసం నెలకొక్కసారన్న పిల్లలకి భగవద్గీత కానీ హనుమాన్ చాలీసా కానీ అవి పారాయణం చేస్తే పిల్లల్లో కూడా కొంచెం వాళ్ళకు అవగాహన ఉంటుంది. అందుకు రేపు జరిగేది మన బాలాపూర్లో జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అన్న నినాదం కూడా
గణేష్ ఉత్సవ కమిటీ కానీ ఇది మొత్తం దీని గురించే ఉంది. రేపు రోహింగ్యాలు మాత్రం ఇక్కడ ఉండొద్దు. వాళ్ళే డబల్ ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యే మహిళ ఉండి కూడా మాధవిలతను ఆమెను ఎంత కించపరిచిర్రో తెలుసు మనకు పాత బస్తీలో. అట్లా ముందు జరగకుండా ఇప్పుడు వాళ్ళు ముందుకయ్యి ఇప్పుడన్నా మన హిందువులు మేల్కొని వాళ్ళది పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా అయ్యేటట్టుగా చూసి మనము సపోర్ట్ చేయాలని మన హిందువులలో కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఇన్ని చేస్తున్నాడు, రామాలయం అయోధ్యది ఇన్ని చేసిండు, అయినా కూడా హిందువులలో ఇంకా వస్తలేదు. రేషన్ ఇప్పుడు బీజేపీ ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు అంటారు. రేషన్ కానీ వాళ్ళకు చాలా ఉన్నాయి. దాంట్లో కూడా అమ్మాయిలకు సుకన్య యోజన అని, బేటీ బచావో బేటీ పడావో అని. మీరు ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ముస్లింలకు వ్యతిరేకమా, లేకపోతే మన దేశంలోకి అక్రమంగా వలసగా వచ్చి ఉంటున్న రోహింగ్యాలకు వ్యతిరేకమా? ముస్లింలకు వ్యతిరేకం ఎప్పుడూ లేరు. ఇప్పుడు మరి అదే రేషన్ ఇస్తారు, మరి ముస్లింలు కూడా తీసుకుంటున్నారు కదా. హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్, అవి కూడా ముస్లింలు వాడుతున్నారు కదా. అన్నిటికీ ఉంది కదా, చదువులకు కూడా ఉంది. ముస్లిం టార్గెట్ చేయట్లేదు, ఈ రోహింగ్యాలనే బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పటికన్నా మనము మన పిల్లలు ఏదో బయట వాళ్ళకు వస్తేనే మనం చూస్తున్నాం, కానీ మన వరకు వచ్చేంత వరకు రావద్దనే, మన పిల్లలకు కూడా ఈ భవిష్యత్తు రావద్దనే రోహింగ్యాలను వెలగొట్టాలనే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్క హిందువు మేల్కోవాలి అని ఇది బాలాపూర్లో పెట్టడం జరుగుతుంది రేపు. కాదమ్మా, ఇప్పుడు ఒకటేసారి మీరు అంటున్నట్టు బాలాపూర్లోనే దరిదాపులుగా 1,00,000 మంది అంటే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారంటే వాళ్ళకి ఎవరి అండ లేకోకుండా అంత దర్జాగా వచ్చి ఉంటున్నారా? అండ అంటే ఇక మనం ఇచ్చిందే, అయ్యో పాపం అని. మనం ఇప్పుడు మనకు మన రక్తంలోనే ఉంటుంది, మన హిందువుల రక్తంలో ఉంటుంది. మనం అయ్యో అంటాం. అదే మనం మామూలుగా మన హిందువులు పక్కన ఉంటే మనం కొట్లాడతాం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు మనము హిందువుల మీద తప్పు చేస్తే 10 మంది ఊరికొస్తారు. వాళ్ళు ఏదన్నా చిన్న యాక్సిడెంట్ విషయంలో ఏదన్నా ఉంటే వాళ్ళు 10 మంది వస్తారు. మనం పోనీలే అని మనం రోడ్డు మీద చూసుకుంటూ పోతాం. అదే మన తప్పు. మనం చేసేదే ఫస్ట్ తప్పు చేస్తున్నాం. అది మనం కూడా అందరం మమేకం అయితే ఇప్పుడు ముస్లిమ్స్ వేరు, ఈ రోహింగ్యాలు వేరు. రోహింగ్యాలు వాళ్ళు వచ్చి ఆల్రెడీ బౌద్ధ మతంలో కూడా 2011లో అఘాయిత్యం చేసిర్రు అమ్మాయిల పైన. కాబట్టి వాళ్ళు ఎలగొట్టిరు. వాళ్ళు ఎలగొట్టినాక ఇటలీ నుంచి అట్లా తప్పించుకొని ఇప్పుడు భారతదేశంలో పడ్డారు. భారతదేశం పవిత్రమైనది, దీన్ని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా వీళ్ళను చేయాలని చెప్పి భారతదేశం మీద ఉంది. ఈ భారతదేశంలో మన గడ్డ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం మేల్కుంటున్నాం. కాబట్టి ఈ విధంగానన్నా ఇప్పుడు వీళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేయాలని ప్రతి అందరూ, ఒక పార్టీ అనే కాదు, మనము భారతదేశంలో ఉన్న ప్రజలందరం కానీ ఇప్పుడు ఒక చిన్న బాలాపూర్ విషయంకే ఇంత ఉంది. దీనికే కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే మరీ కొట్లాడి మరీ తీసుకొచ్చారు. అది కూడా మనకు టైం ఏమి ఇచ్చారు, 3 గంటలు, 2 గంటల నుంచి 5 గంటల వరకే. కాబట్టి ఈ 3 గంటల్లో చెప్పేది హిందువులాలే ఇంకా బాగా తీసుకొచ్చి చేయాలని నా అభిప్రాయం. అంతే. దీన్ని మీరు ఇచ్చిన ఈ పిలుపుని అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే కోల్కతాలో కొన్ని రోజుల క్రితము హనుమాన్ చాలీస్ పారాయణం అని చెప్పేసి ఒక పెద్ద గ్రౌండ్లో అది చేసినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ అనేది కూడా భయపడిన సందర్భం అనేది కూడా మనం చూసాం. మరి రేపు అలాంటిది మన హైదరాబాద్లో మనం చూసే అవకాశం ఉంటుందా ఈ కార్యక్రమం ద్వారా? ఉంటుందండి, కానీ ఉంటుంది. అది కూడా మన హిందువులం అన్నది కొంచెం మనం కూడా మనకు వస్తే రేపు మనం ఎట్లా ఫేస్ చేస్తాం, మన పిల్లలకి ఎట్లయితుంది అది ఆలోచించుకొని అందరు హిందువులు ఇంకా ఒక 3,000 నుంచి 5,000 అనుకుంటారు, కానీ ఇంకెక్కువ రావాలని కూడా అనుకుంటున్నాం. వస్తే కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒక్క కుటుంబం పోయి ఇంకో 10 కుటుంబాలకు చెప్తుంది. అందుకే కుటుంబ సమేతంగా రమ్మని ఇది ఉంది నినాదం కూడా రేపటి. బీజేపీ స్పోక్స్ పర్సన్గా మీరు చెప్పండి, అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు కానీ మెయిన్గా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని ఈ రోహింగ్యాలు ఎలా అయితే చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, సో ఇలాంటి ఇన్సిడెంట్ మిమ్మల్ని కదిలించింది ఏదైనా ఉందా? ఉందండి. అంటే ఒక్కటని కాదు, మేము చాలా చేసినాము. చిన్న పిల్లల పైన కూడా అఘాయిత్యాలు చేసినవి కూడా ఉన్నాయి. చిన్న పిల్లల పైన కూడా అఘాయిత్యాలు అయినాయి, చాలా అయినాయి. ఓకే, ఒక్కటని కాదు, గుర్తు లేదు కానీ చాలా ఉన్నాయి. కానీ మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక పని వాళ్ళలాగా వాళ్ళు రావడం, తర్వాత అయితే ఉన్న ఇంట్లోనే వాళ్ళు తిష్ట వేసుకొని మొత్తం అంటే ఆక్రమించుకునే విషయంగా మరి ముందుకెళ్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మన హైదరాబాద్ ఉనికి, మెయిన్గా మన హిందువుల ఉనికికే పెద్ద ప్రమాదం వచ్చేలా అనిపిస్తుంది. అండ్ మరి దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటున్నారు?
అదే 5,000 వరకు అని అనుకున్నారు కానీ ఇంకెక్కువే వస్తుండొచ్చు అని. ఈ రోహింగ్యాల వెనక కూడా సో హైదరాబాద్కి చెందిన ఒక పార్టీ అనేది కూడా ఎక్కువగా వాళ్ళకు సపోర్ట్ ఇస్తుందని కూడా వినిపిస్తుంది. మరి దానికి మీరేమంటారు? ఇంకా పార్టీ సపోర్ట్ ఇస్తుంది అంటే ఇంకా కాంగ్రెస్లో ఉన్నదే ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్ అంటేనే కాన్ అంటేనే అది ఇంకా 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 సపోర్ట్ ఇవ్వడం ఏముందిగా, వాళ్ళదే ఉంది. అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని సో అస్తిత్వాన్ని కూడా మరి అంటే లేకుండా చేయాలనే ప్రయత్నం అనేది ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? వాళ్ళది ఉందే టార్గెట్, అది హిందువులను ఎట్లా నాశనం చేయాలని వాళ్ళ టార్గెట్ కాబట్టే కదా, మొత్తం హిందువులను మొత్తం నాశనం చేయాలనే కదా. ఒక ఆ మహిళ ఎమ్మెల్యేకి నిలబడితేనే ఆమెనే అంత చేసిర్రు, అక్కడ నిలబడొద్దనే కదా, మొత్తం వాళ్ళదే. మొత్తం చార్మినార్ అని, చార్మినార్ ఏంది, చార్మినార్ అది భాగ్యనగరం, అది దాన్ని చార్మినార్ అనిగా పెట్టిరు, వాళ్ళే నవాబులు అని పెట్టిరు. అది చేసింది ఎవరు? అక్కడ ఉన్నది గుడి నేమో చిన్నగా చేసి వాళ్ళు ఇంకా అదే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రీసెంట్గా కొన్ని మీటింగ్స్లో కూడా ఓవైసీ బ్రదర్స్ కూడా అంటూ ఉన్నారు 15 మినిట్ అని. అంటే 15 నిమిషాలు ఇస్తే సరిపోతుందా మన హిందువులు మొత్తం అంటే లేకుండా చేయడానికి అని అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? వాళ్ళు 15 నిమిషాలు కాదు, మాకు 2 నిమిషాలు ఇవ్వనండి. మహిళా శక్తి అంటే ఏందో చూపిస్తాం వాళ్ళని. ఒక కాళికామాతగా, ఒక దుర్గామాతగా, ఇప్పుడు అమ్మవార్లు అష్టలక్ష్ములు అంటారు, అష్టలక్షలమై మేమే వాళ్ళను కాలు కింద వేసి తొక్కుతాం. మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వనండి, మేమే చేస్తాం. కలకత్తా ఖాళీలమై తిరుగుతాం మేము, వాళ్ళ మీద తిరగబడతాం. మరి ఇట్లాంటి స్టేట్మెంట్లు అనేది ఇచ్చి ఏం సాధిద్దామని, అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక యూనిటీని తీసుకుని మన వాళ్ళ మీద భయపెట్టాలని ఏమన్నా ప్రయత్నం ఇట్లా చేస్తున్నారు అనుకో. వాళ్ళు ఎంత భయపట్టినా మన నరేంద్ర మోడీ గారు వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. ఒక యోగి ఎట్లా చేస్తున్నాడు ఇప్పుడు, యోగి లాగా ఇప్పుడు రేపు ఈ భారతదేశంలో కూడా ఒక యోగి లాంటోడు మన నరేంద్ర మోడీ, యోగి, అమిత్ షా, వీళ్ళే చాలు, వీళ్ళతోటే అయిపోతుంది. నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ మరియు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏంటంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్కి కూడా ఇది ఒక బాట అనేది కూడా అవ్వబోతుంది. మరి దాని పరంగా బీజేపీ ప్రణాళికలు కానీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు బీజేపీ ప్రణాళిక అంటే ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో గ్యారంటీలు అన్నారు, ఏ గ్యారంటీలు కాలేవు. ఒక బస్సు గ్యారంటీ తప్ప ఇంకేం లేదు. ఆ బస్సు గ్యారంటీ కూడా ఏముంది, ఆడవాళ్ళు కొట్టుకోవడం జరిగింది. తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, మళ్ళీ పిల్లల స్కాలర్షిప్లు కానీ ఏవీ లేవు. మొన్న అయింది ఓయి క్యాంపస్లో, అంత అయినా కూడా ఆయనకి ఇంకా వస్తలేదు. మొన్న ఇప్పుడు సమ్మక్క సారక్క అంట మాలలు వేసుకోవాలంట. ఏం మాలలు ఉంటాయి, సమ్మక్క సారక్క మాలలు ఇట్లా ఏవేవో ప్రజల అన్నీ చెప్పి ఈయన ఏదో చేద్దామని చూస్తున్నాడు కానీ ఎవరు కూడా లొంగరు. ఇప్పుడు ప్రజలకు తెలివి వచ్చింది. ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ ఫామ్ హౌస్లో పడుకుంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అవి హామీలు అని చెప్పి అవి కూడా పోయినాయి. ఇప్పుడు రేపు వచ్చేది బీజేపీయే, ఏదైనా కూడా బీజేపీతోటే సాధ్యమవుతుంది. స్కీమ్లు అయినా ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో మేము ఇచ్చినాం అంటారు కానీ అవి ఏం లేదు. ఏది వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఫండ్స్ వస్తాయి. శ్మశాన వాటికలు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రేషన్ కానీ, ఇవన్నీ రేషన్ కూడా 6 కేజీల బియ్యం వస్తే కేజీ వీళ్ళు ఇస్తున్నారు, 5 కేజీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా మేమే ఇస్తున్నాం అని చెప్పుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు వినరు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లనే చాలా డబ్బులు, మందు అది పెట్టి చాలా చేసిరు. ఇప్పుడు మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్లనే మద్యం ఎంత ఏర్లై మారింది, ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఎంత వచ్చింది, మద్యానికి అయితే చాలా వచ్చింది కదా డబ్బులు. మరి ఆ మద్యం ఎవరు పెట్టిరు? కాంగ్రెస్ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది. బీజేపీ పెట్టలేదు కాబట్టి అదే కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక్కరోజు చేస్తే ఈ డబ్బులు అని లేదు. ఇప్పుడు ప్రజల ఎవరు పని చేస్తున్నారు ఏంది, అయ్యో ఊకేనా నేసినాం సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ని గెలిపించినామని అంటున్నారు. ఇప్పుడు వచ్చే కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిహెచ్ఎంసీ కానీ బీజేపీ మంచి మెజారిటీతో వస్తుందని నా యొక్క నమ్మకం. మరి ఇప్పుడైతే జిహెచ్ఎంసీ పరిధి అనేది కూడా పెంచుతూ సుమారు 3 కార్పొరేషన్లు అనేది కూడా హైదరాబాద్ పరంగా చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే దీని విస్తీర్ణం అనేది కూడా పెరగబోతుంది. అండ్ 1,30,00,000 మంది అంటే తెలంగాణ ఎన్నికల్నే శాసించేంత మంది ఇక్కడ ఉండబోతున్నారు. అండ్ బీజేపీకి కూడా ఎక్కువ బేస్ అనేది కూడా సిటీ వైజ్ కూడా బాగుంది. ఈ రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటారు? రాబోయే కాలంలో అంటే కూడా వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు
వచ్చే అవకాశాలు ఏం లేవు. వాళ్ళకి ఏదైతే అనుకున్నా, ఇప్పుడు నియోపోలిస్ అన్నారు, కోకాపేట ఆ ల్యాండ్ అమ్మిరు, అవి డబ్బులు ఏం చేసిరో అదే తెలియదు. ముందు ఆయన కోకాపేట ల్యాండ్ ఆయన అమ్మిండు ముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అమ్మింది. ఇట్లనే ఇంకా మొత్తం ఇక జనాలను దోచుకోవడానికి ఈ జిహెచ్ఎంసీలో కూడా అన్ని డివిజన్లు అవన్నీ విలీనం చేస్తున్నాడు అంతే తప్ప ఇంకా పనికొచ్చేది ఏం లేదు. తీసుకొచ్చి బాలాపూర్ మహేశ్వరం ఇదంతా తెచ్చి చార్మినార్లో కలుపుతున్నాడు. భాగ్యనగరాన్ని చార్మినార్ పెట్టి ఇప్పుడు దాంట్లో కలుపుతున్నాడు, కడతాలు ఇదంతా కలిపి. అది ఏమిటికి ఉపయోగం చెప్పండి? దానికి అన్ని ధర్నాలు చేసినా కూడా, అన్ని చేసినా కూడా చేసింది ఎవరు? మేము బీజేపీ వాళ్ళమే. బీఆర్ఎస్ అయితే అది లేనే లేదు. ఏదో ఇప్పుడు ఇక వస్తున్నా అంటున్నాడు. వాళ్ళు ఫోన్ ట్రాపింగ్ అది ఇది వాళ్ళకే సరిపోతుంది, బావబామ్మర్దులకు. ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళదే జరుగుతుంది. అది చూడాలి మనం అంతే, ఇంకేమి. సికింద్రాబాద్ని కంప్లీట్గా మల్కాజ్గిరిలో కలపడానికి అనేది చూస్తూ ఉన్నారు. కాకపోతే దానివల్ల సికింద్రాబాద్ ఉనికి మరి దాని పేరు అనేది కూడా రాబోయే కాలంలో మాసిపోతుంది, అంటే ఎవరికి గుర్తు లేకుండా అయిపోతుంది అని కూడా వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? సికింద్రాబాద్ అంటే ఒకప్పుడు ఉజ్జయిని మహంకాళి అంటే చాలా పేరు. దాన్ని ఇక వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టుగా, ఈయన ఫ్యామిలీ అంటే ఆయన కూడా ఫ్యామిలీ లాగా చేసుకుంటుండు. అదైతే మాకైతే ఇష్టం లేదు. దాన్ని కూడా ధర్నాలైనా అన్నీ అవుతూనే ఉన్నాయి, చూస్తున్నారు. ఈ 3 కార్పొరేషన్లలో కూడా మరి బీజేపీ ఎన్ని కార్పొరేట్ సీట్లు గెలిచే అవకాశం ఉంటాయంటారు? అది చెప్పలేము, ఇక ప్రజల పైన ఉంది. ఎందుకంటే మనం చేస్తున్న పనులు అయితే మనం చూస్తున్నారు. ఇక వీళ్ళు ఏంటంటే ఈ మద్యం మత్తుల ఎక్కువ అయిపోతుంది, దానికి ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు ఒకటే దగ్గర బార్లు కానీ వైన్స్లు కానీ పక్కన పెడుతున్నారు. చాలా వాటికి ఇచ్చిన డిమాండ్ వాటికి ఉన్నది, అదే ఉచిత విద్య వైద్యం మీద లేదు. అందుకు ఉచిత విద్య వైద్యం దాని ద్వారా కదా అని చెప్పేసి వాళ్ళు దాని ద్వారా వస్తుంది. కానీ ఎన్ని ప్రాణాలు ఎన్ని పోతున్నాయి, ఎన్ని సంసారాలు కూడా ఎన్ని నాశనం అవుతున్నాయి, అది గుర్తిస్తలేరు కదా ప్రభుత్వం. బయట వినిపిస్తున్నది కూడా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు దోస్తీనే, సో మాకెప్పుడు వాళ్ళు ఇద్దరు వ్యతిరేకం, వాళ్ళిద్దరు మాత్రం లోపాయకర ఒప్పందాలు అంటే చేసుకున్నారు ఆల్రెడీ అని చెప్పేసి అని అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇక లోకులు కాకులు అంటారు కదా, అట్లా చెప్పుకుంటారు కానీ ఏం ఉండదు. మాది బీజేపీ మాది విక్టర్ అంతే, ఒక్కటే. మేము ఒంటిగా ఉంటాం, మేము పోరాడతాం అంతే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా మరి బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. దీనిలో సిట్ విచారణ కాదు, సిబిఐ విచారణ జరగాలి అని చెప్పేసి అంటున్నారు కదా. సో యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్గా మీరు ఎంతవరకు దాన్ని సమర్థిస్తారంటారు? సిబిఐ విచారణ కొరకు సెంట్రల్ నుంచి ఒత్తిడి తెస్తున్నారు కిషన్ రెడ్డి గారు. ఓకే, అంటే సిబిఐ విచారణ జరిగిందంటే ఖచ్చితంగా అంటే ఎవరు దోషులు ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు ప్రజలలో కూడా తెలుస్తుంది కదా ఎవరు మోసం చేస్తారు ఏందన్నదని. కిషన్ రెడ్డి గారు అయితే ఈ విచారణ చేయాలని గట్టిగా సెంట్రల్ నుంచి అయితే కోరుతున్నాను. ఈ ధర్మరక్షణ సభ మరి 24వ తారీఖు జనవరిన జరగబోతుంది, మరి ఎలా విజయవంతం చేయబోతుంది అనుకోవచ్చు మీ నుంచి? రేపు జరగబోయే ఈ సభకి అందరూ కుటుంబ సమేతంగా వస్తున్నారు. మేము అనుకున్న అంచనా కన్నా ఇంకెక్కువనే వచ్చి ఈ రోహింగ్యాలను వెలగొట్టే దానికి అందరూ సత్తా చాటుతున్నారు హిందువులు. ఓకే, అంటే మన యూనిటీ అంటే ఏంటో చూపించడానికి ఈ సభ చేస్తున్నారు అనుకోవచ్చు అనమాట. సో నైస్ అమ్మా, ఈ సభ విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.